హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎప్సెట్ 2024 ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఫేజ్ 1 ఆర్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవటం ఎలాగా, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఒకవేళ మీకు రౌండ్ 1లో వచ్చిన సీటు నచ్చకపోతే సెకండ్ రౌండ్లో మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా, ఈ విషయాలన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫేజ్ 1 అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఆన్లైన్. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. అంటే ఏపీ ఎప్సెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే అక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. థర్డ్ పాయింట్, రిపోర్ట్ ఎట్ ది అలాటెడ్ కాలేజీ. మీకు సీట్ ఏ కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరకు వెళ్ళి తప్పనిసరిగా స్టూడెంట్ పేరెంట్ వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అది మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా వెళ్ళాలి అని అర్థం. ఫోర్త్ పాయింట్, గెట్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎట్ అలాటెడ్ కాలేజీ. మీకు ఏ కాలేజీకి అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ దగ్గర మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు, అవన్నీ కూడా వెరిఫై చేయించుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, సబ్మిట్ 1 జిరాక్స్ సెట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత అన్ని సర్టిఫికెట్స్ ఒక జిరాక్స్ సెట్ అడుగుతారు, వాళ్ళకి ఒక సెట్ ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీయించుకోండి. అన్ని సర్టిఫికెట్స్ ఒకటి మీ దగ్గర ఉంచుకోండి, రెండోది కాలేజ్ వాళ్ళకి ఇవ్వండి. సిక్స్త్ పాయింట్, ఫీ పేమెంట్. ఎవరైతే ఫీ పేమెంట్ చెయ్యాలో వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ మీదే ఫీ పేమెంట్ చేయమని ఉంటుంది. సో వాళ్ళు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు అంటే కట్టాల్సిన అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి మీరు ఓన్గా అనేది ఇక్కడ నేను జస్ట్ ఇమేజెస్ తీసి పెట్టానండి. సేమ్ మీరు వెబ్సైట్లో ఎలా చూస్తారో అదే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఈ ఫ్రంట్ పేజ్లో డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్, అలాగే కాలేజ్ వైజ్ అలాట్మెంట్, ఈ రెండు కనిపిస్తున్నాయి కదా. న్యూ అని ఉంది అంటే రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అని అర్థం. సో అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేసుకోవాలి. అలాగే అసలు స్టేట్ మొత్తంలో అన్ని కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ ఎలా జరిగింది, అంటే ఏ ర్యాంకర్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అని మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఫస్ట్ మనం అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వెబ్ ఆప్షన్స్, రిపోర్ట్. అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. అదే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అనుకుంటే క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు. అలాగే వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు అనేది కూడా ఇక్కడ లిస్ట్ కనిపించింది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయాలి కాబట్టి క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఏపీ ఎప్సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది. అవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో ప్రొఫైల్ అంతా కూడా చెక్ చేసుకోండి. అంటే స్టూడెంట్ పేరు, ర్యాంకు, ఫాదర్స్ నేము, అలాగే జెండరు, క్యాస్ట్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదో కూడా మీకు ఎస్ఆర్ నో అని ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోండి. అంతేకాదండి, ఇక్కడ అలాట్ అయినటువంటి కాలేజ్ డీటెయిల్స్ ఉన్నాయి. కాలేజ్ పేరు ఉంటుంది, అలాగే ఏ బ్రాంచ్లో మీకు సీట్ అలాట్ అయింది, ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయింది, అలాగే ట్యూషన్ ఫీజు ఎంత ఈ కోర్స్కి, మీరు ఫీజు కట్టాలా లేదా అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఈ స్టూడెంట్ కట్టాల్సిన అవసరం లేదు అంటే 0 అని ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ డబుల్ స్టార్ ఇచ్చారు కదా, అంటే ఫీ రియంబర్స్మెంట్ కింద వీళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళు 0 అమౌంట్తో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది కదా. ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ కానీ వీళ్ళకి అవకాశం లేకపోతే అప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఈ స్టూడెంట్ కట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ 51,000 కనిపించింది. కాకపోతే ఈ స్టూడెంట్కి అక్కర్లేదు కాబట్టి 0 అని కనిపించింది. ఇలా మీరు ఎంత అమౌంట్ కట్టాలి అనేది ఇక్కడ కనిపించే అమౌంట్ని బట్టి కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయండి. దాని క్రింద యాక్సెప్ట్ బై జాయినింగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ అయినట్లుగా మీకు మెసేజ్ వస్తుంది.
సెల్ఫ్ రిపోర్టింగ్ స్టేటస్ మీకు కనిపించింది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది, ప్రింట్ తీసుకోండి. మీరు కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ కూడా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 2 కాపీస్ ప్రింట్అవుట్స్ తీసుకొని వెళ్ళండి. ఓకే. నెక్స్ట్, ఒకవేళ మీకు అసలు ఏ ఏ కాలేజెస్లో ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అని చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అన్ని కూడా వివరంగా చూసుకోవచ్చు. ఓకే. అంతేకాదండి, ఇక్కడ మనకి లాస్ట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అలాగే కాలేజ్ దగ్గర కూడా రిపోర్ట్ చేయాలి కంపల్సరీగా. అంటే ఈ రెండు చేయడానికి జూలై 17వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు వరకు యాక్సెప్ట్ చేస్తారు. అంటే లాస్ట్ డేటు జూలై 22వ తారీఖు మాత్రమే. సో 22 దాటితే మాత్రం మీకు అలో చేయరు. అది కూడా ఈ జూలై 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా కూడా మీకు క్లోజ్ అవుతుంది. ఇక్కడ టైం మెన్షన్ చేయటం లేదు, కానీ మీరు వీలైనంత వరకు సుమారుగా 21వ తారీఖే రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వరకు మనకి జూలై 19వ తారీఖు నుండి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయని ముందుగానే ఇచ్చారు. అయితే అన్ని కాలేజెస్లో అయితే క్లాసెస్ అప్పుడే స్టార్ట్ చేయరండి, ఎందుకంటే ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే కాబట్టి. ఇంకా సెకండ్ రౌండ్ కూడా ఉంటుంది డెఫినెట్గా. అలాగే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ గురించి కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి కూడా ఫేజ్ 1లో వచ్చినటువంటి కాలేజీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ మీరు ఫేజ్ 1లో వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి తీరాల్సిందే. అంతేకాకుండా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. ఈ 2 రిపోర్టింగ్స్ చేస్తేనే మీ సీటు సేఫ్గా ఉన్నట్లు. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఫేజ్ 2లో అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు ఈ 22వ తారీఖు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులకి మరలా ఫేజ్ 2కి సంబంధించిన స్కెడ్యూల్ వస్తుంది. అంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనేది దాంట్లో మెన్షన్ చేస్తారు. సో మీరు ఎవరైనా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ కొత్తగా పెట్టుకొని మరలా న్యూ కాలేజీ అలాట్మెంట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 1లో అయితే మనం చాలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటాం జనరల్గా. కానీ ఫేజ్ 2లో మనకి ఒకవేళ ఏదైనా సీట్ అలాట్ అయింది అనుకోండి, అది నచ్చినా నచ్చకపోయినా మీరు ఖచ్చితంగా ఫేజ్ 2లో అంటే రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఎందుకంటే మీకు ఆల్రెడీ రౌండ్ 1లో వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. అందుకని మీరు రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ కంటే ఇంకా బెస్ట్ కాలేజ్ అయితేనే పెట్టుకోండి. అది కూడా బెస్ట్ కాలేజ్ అయి ఉండాలి, అలాగే బెస్ట్ బ్రాంచ్ అయి ఉండాలి. అలాంటి ఆప్షన్స్ మాత్రమే చూజ్ చేసుకోండి. అంటే వెరీ ఫ్యూ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి ఫేజ్ 2లో. రెండో రౌండ్లో పెట్టుకునేటప్పుడు అతి తక్కువ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్లో ఒకవేళ ఆ కాలేజీ ఆ బ్రాంచ్ కానీ మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా 100% వెళ్ళి జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఎందుకంటే మీరు జాయిన్ అయినా కాకపోయినా ముందు రౌండ్ 1లో వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడైతే మీకు రౌండ్ 2లో కొత్త సీటు అలాట్ అయ్యిద్దో వెంటనే ఫస్ట్ రౌండ్లో సీటు క్యాన్సిల్ అయిపోయింది. అలా కాకుండా ఒకవేళ మీరు రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ కొద్దిగానే పెట్టుకున్నారు అనుకుందాం, మీకు ఈ పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో అసలు సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి రౌండ్ 2లో, అప్పుడు మీకు రౌండ్ 1లో వచ్చిన సీటు సేఫ్గా ఉంటుంది, ఎక్కడికి పోదు. కాబట్టి రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్కి ఆల్రెడీ రిపోర్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఫైనల్గా ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. ఆ సీటు క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి రౌండ్ 2కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్స్ గుర్తుంచుకొని వెబ్ ఆప్షన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా, అంటే 2, 3, 4 లేదా 1 మీకు ఏది అవసరమో ఆ కాలేజీ ఆ బ్రాంచ్ మాత్రమే పెట్టుకొని వదిలేసేయండి. అన్నీ పెట్టుకోవద్దు దయచేసి. సో ఈ విషయం గుర్తుంచుకొని మీరు తప్పనిసరిగా ఫేజ్ 2కి ప్రిపేర్ అవుతారని, ఈ యొక్క ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.